ఎందుకు యేసు చేప నోట్లో డబ్బును దాచిపెట్టాడో తెలుసా? యూదుల చరిత్రలో ప్రతి మనుష్యుడు దేవాలయ నిర్మాణం కొరకు పన్ను ఇవ్వాల్సిందే. పన్ను వసూలు చేసే వాళ్ళు పేతురును డబ్బులు అడగ్గా యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడిగాడు. భూరాజులు పన్నును ఎవరి వద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా? పేతురు అయోమయంలో పడ్డాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైతే ఎందుకు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది? పన్ను అన్యుల వద్ద వసూలు చేసినట్లయితే కుమారులు స్వతంత్రులే అనెను. అయినను వారిని అభ్యంతరపరచకూడదని పేతురుతో చెప్పెను. నీవు సముద్రమును పోయి గాలం వేయి. మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక శికులు దొరుకుతుంది. పేతురు అలాగే చేశాడు. చేప నోరు తెరిచి చూచాడు. అందులో యేసుకు తనకు సరిపడా ఒక శికలు కాయిన్ దొరికింది. యేసు అక్కడ వచ్చిన సమస్యను ఒక చిన్న చేప ద్వారా పరిష్కరించడం అద్భుతం. దీని నుంచి మనం నేర్చుకునే పాఠం స్పష్టంగా ఉంది. దేవుడు మనకి అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వడు. నీకు అవసరమైన దాన్ని సరైన సమయంలో సరైన ప్రణాళిక ద్వారా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ అవసరతలో దేవుని అడుగు, ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ సందేశం నీకు నచ్చినట్లయితే ఆమేన్ అని టైప్ చేయి. వందనాలు.